అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించడం కూటమి సంకల్పం. పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు. 1వ తారీఖు సెలవు దినం అయితే ముందు రోజే పెన్షన్లు అందించడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి కొనదెల పవన్ కళ్యాణ్ సంకల్పమని విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా జనసేన అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పేర్కొన్నారు. జీవీఎంసీ 95వ వార్డు వేపగుంట జంక్షన్ రామాలయం వీధిలో సచివాలయం 484 పరిధిలో శనివారం ఉదయం అర్హులైన లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు మొత్తాన్ని పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షులు కంచిపాటి మధు గారు, వార్డు సీనియర్ నాయకులు దాట్ల మధు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు పెన్షన్ మొత్తం అందజేసి వారి యోగక్షేమాలు ఆరా తీశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ప్రజల మధ్యలో ఉండటం అనేది ఎంతో మాకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుందని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత, ఆ కమిట్మెంట్ చూడండి. అధికారంలోకి వచ్చిన నెల నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మేము 1వ తారీఖు దాటలేదు. 1వ తారీఖు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇవ్వటం కూడా ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఆ ఆనవాయితీలో భాగంగా రేపు ఆదివారం వచ్చింది 1వ తారీఖు కాబట్టి ఇవాళ ఫిబ్రవరి 28వ తారీఖు పెన్షన్లు ఇవ్వటం అంటే ఇది మా నిబద్ధతకి, మా నాయకుడు నిజాయితీకి మనసున్న మారాజనే మరొకసారి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ఈరోజు చీపురుపల్లి, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. ప్రతి పెన్షన్ రోజు ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గం, ఒక గ్రామంలో పాల్గొని ప్రజల మధ్యలో గడపటం ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి మేము కూడా ప్రతిరోజు, ప్రతి నెల పెన్షన్ డే పాల్గొనకపోతే మమ్మల్ని కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు అది పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఈ పేదలందరికీ ఏదైతే మేము 3,000 పెన్షన్ 4,000 పెంచామో, వృద్ధులకి, వికలాంగులకి 3,000 6,000 చేశాం, బెడ్డెడ్ 10,000 చేశాం, 100% బెడ్ దిగలేని వాళ్ళకి 15,000 చేశాం. అవన్నీ కూడా మాకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలతో పాటు ఈ నెలలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మా నాయకులకి చెప్పాను, ప్రజలకు చెప్పాను, మా మీడియా మిత్రుల ద్వారా మీరు కూడా అడ్వర్టైజ్ చేయండి. ఏ ఒక్క వ్యక్తి అర్హత ఉండి పెన్షన్ రాకుండా ఉండకూడదనేదే మా నాయకుల ధ్యేయం కానీ మా ధ్యేయం. దయచేసి ఈ కొత్త పెన్షన్ల విషయంలో రాజీ లేకుండా చాలా జాగ్రత్తగా గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే అర్హత ఉండి మిగిలిపోయారో వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మరోసారి మాటిస్తూ, ప్రజలు కూడా చైతన్యం రావాలా. వాళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళి ఏదన్నా రికార్డు తప్పైనా, ఏదన్నా ఇబ్బంది ఉన్నా మా ఆఫీసును కూడా టచ్ చేయండి, మాకు కూడా తెలియజేయండి. మీ తప్పు లేకుండా అధికారులు తిప్పే ఏ కార్యక్రమాన్ని మేము కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, మరి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్న ఆనందం, నిజాయితీ, నిబద్ధత, ప్రజాభిమానం గల నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది. జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించిన పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల రమేష్ బాబు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలుస్తామని ధీమా, నిజాయితీ, నిబద్ధత, ప్రజాభిమానం మెండుగా గల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో. నమస్కారం. జనసేన సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు నేను ఉద్యమి సభ్యత్వం తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కింద మళ్ళీ 2వ సంవత్సరం కూడా పునరంకితం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమ, అభిమానం ఉన్న నాయకుడి నాయకత్వంలో ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఒక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. నవ సమాజాన్ని నిర్మిద్దాం. మన నాయకుడు నిజాయితీ ఏంటి, నిబద్ధత ఏంటి అనేది మీ అందరికీ తెలుసు.
మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఉద్యమి సభ్యత్వం తీసుకుని మీరు కూడా ఉద్యమి అవ్వండి. ఎందుకు జనసేన సభ్యత్వం తీసుకోవాలి అంటే ఒక నిజాయితీ నిబద్ధత గల నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నామనే గర్వంగా నేను జన సైనికుడిని, నేను ఉద్యమిని అని చెప్పుకునే సగర్వంగా సమాజంలో తలెత్తుకునే నాయకత్వం మనకుంది. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఎవరికైనా మీరు చెప్పవలసింది, రైతులు కష్టపడ్డా, కార్మికులు కష్టపడ్డా, హెల్త్ బాగోనోళ్ళు ఎవరైనా ఉన్నా నాకు ఈ సాయం కావాలి అని చెప్పి కోరిన ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆయన విస్మరించకుండా సొంత డబ్బులతో కోట్లాది రూపాయలు సొంత డబ్బులతో వారు ఖర్చు పెడుతూ ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసే నాయకులు బహు అరుదు. దానిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ మొదటి వరుసలో ఉన్న మన నాయకుడి నాయకత్వంలో పనిచేయాలంటే మీరు కూడా ఉద్యమి అవ్వండి, సభ్యత్వం తీసుకోండి. జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో కూడా మీరందరూ కూడా అత్యధికంగా జనసేన సభ్యత్వం, ఉద్యమి సభ్యత్వం తీసుకుని మీ గౌరవం, పార్టీ గౌరవం పెంచుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన. కోటబొమ్మాలి మండలం పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన. కోటబొమ్మాలి మండలం పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి. 1,63,00,000 రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% పూర్తి చేశాం. ప్రతి గ్రామానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్రంలో 6,000 సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో అర్హత గల ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. 2029 సంవత్సరం నాటికి 18 లక్షల ఇల్లు నిర్మించి పేదలకు అందిస్తాం. రాష్ట్ర సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. 2014 నుండి 2019 సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరు చేసిన ఇల్లు నిర్మించి బిల్లు గత ప్రభుత్వం చెల్లించలేదని వాటికి కూడా త్వరలో చెల్లించడం జరుగుతుంది. పాడి రైతులకు అండగా మినీ గోకులం షెడ్డును ప్రారంభించిన మంత్రి. 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని రంగాలతో పాటు పాడి పరిశ్రమ కూడా నిర్వీర్యం చేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో వైసీపీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థను పెట్టారు. వాళ్ళు కూడా ఎలక్షన్ ముందు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి మీరు ఓటేస్తే మీ ఇంటికి పింఛన్ తాడు, మీరు ఎక్కడికో వెళ్ళి పింఛన్ తెచ్చుకోవాలి, మీకు చాలా ఇబ్బందులు పడతాయి అని చాలా మంది చెప్పినా సరే మా మీద, ఎన్డీఏ మీద, చంద్రబాబు మీద నమ్మకంతో మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం తెల్లవారి 6:30 గంటలకే మీ ఇంటి దగ్గరికే తెచ్చి పింఛన్లు ఇస్తున్నాం. పింఛన్లు ఇవ్వడమే కాదు, మధ్యాహ్నానికి మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది, ఏమమ్మా మా ఆఫీసుని మీ ఇంటికి వచ్చాడా, పింఛన్ ఇచ్చాడా, పింఛన్ ఇచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు అడిగాడా, లేకపోతే మర్యాదగా ప్రవర్తించాడా, అమర్యాదగా ఉన్నాడా, మీ ఇంటి దగ్గరికే ఇచ్చాడా, లేదా ఆయన ఎక్కడికైనా పిలిపించుకున్నాడని మీకు ఫోన్ చేస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదో ఫోన్ వస్తుంది కదా దీన్ని నొక్కిద్దామంటే తప్పులుంటే సరి చేసుకుని ముందుకెళ్ళ. ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్ళాను, అందరికీ 4,000 ఇచ్చాను. చీపురుపల్లి మండలం పైలపేటలో జరిగిన సీఎం సభలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మాట్లాడారు. 5 ఏళ్లు దెయ్యం పాలనలో సాగునీటి కాలువలలో పూడికలు తీయకపోవడం వలన రైతులకు సాగునీరు అందక పంటలు పండలేదన్నారు. మరలా అధికారంలోకి వచ్చిన చంద్రబాబే పూర్తి చేశారన్నారు. పెద్దలు, గౌరవనీయులు, మన చీపురుపల్లి పట్ల అపర భగీరథులు తోటపల్లి తీసుకొచ్చినటువంటి
మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా హోంమంత్రి గారు, మిగతా మా కొలీగ్స్కి, కలెక్టర్ గారికి, ఈరోజు ఎవరైతే ఇద్దరు పెన్షనర్స్ ఉన్నారో వీళ్ళు, సోదరులారా సోదరీమణులారా, మీకు అందరికీ నా నమస్కారాలు. సారణ అపార భగీరథులని ఎందుకన్నానంటే, ఈ భారతదేశం మొత్తం మీద ఎవరు ఎక్కడ కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తనే శంకుస్థాపన చేసి, మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తనే పూర్తి చేసి ఓపెన్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క మన నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి చీపురుపల్లి అని అంటే 27 తాలూకాలు భారతదేశంలో ఉంటే, ఈ తాలూకాలో కూడా ఇది రాకముందు వర్షాలు 6 సంవత్సరాలకు ఒకసారి మనకు పంట పండేది. కరువాకులు అనేవారి ప్రాంతాన్ని, ఆ రణస్థలం ఏరియాని, అలాంటి ప్రాంతానికి నీరు తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలం చేశారు. మరి ఏడాది ఉండేటటువంటి ఆ చివరి వరకు కూడా మధ్యలో వచ్చినటువంటి ఒక దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం వల్ల 5 సంవత్సరాలు కూడా పూడికి తీగిపోవటం వలన నీరు రావడం, 5 సంవత్సరాలు పంట లేదు. మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ ఏడాది తప్పకుండా లాస్ట్ ఇయర్ పండింది, ఈ ఏడాది కూడా అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పండిస్తుంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా మనకి అనేకమైనటువంటి అప్లికేషన్లు వస్తున్నాయి. సార్ పెట్టినందువల్ల 27 మీటర్లు, 16 మీటర్లు, 18 మీటర్ల పైనే ఉండేటటువంటి గ్రౌండ్ వాటరు ఇప్పుడు ఈ వేసవికాలంలో 9 మీటర్ల వరకు వచ్చింది ఆ తోటపిల్లి రావడం వలన. అందువల్ల సార్ మా ప్రాంతంలో ఎక్కువ అగ్రికల్చరల్ కనెక్ట్. కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రజలు ప్రైవేటు హాస్పిటల్ ను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. సుమారుగా 10 సంఖ్యలో కేవలం డయేరియాతో ఒక భరోసా దొరకడం. మరి ఇటీవల కాలంగా నిన్న మొన్నటి రోజుల్లో మీ అందరికీ తెలుసు, కురుపాం గిరిజనాశ్రమ పాఠశాలలో కేవలం నీరు కలుషితమై 4 ప్రాణాలు కోల్పోయారు. సుమారు 200 పై మంది చిలికైన బాలికలు ఆ రోజు విజయనగరం కేజీహెచ్కి తరలించాం, విశాఖపట్నం కేజీహెచ్కి తరలించాం. సాక్షాత్తు ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించారు కేజీహెచ్కి వచ్చి.
దీని మీద ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేశాం, హ్యూమన్ రైట్ కమిషన్స్ ఫిర్యాదు చేశాం. కానీ ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారే కాదు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉందని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో నమో అంటే నాయుడు, మోడీ అంటారని తెలిపారు. అనకాపల్లి సీతాపాలెంలో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆయన శంకుస్థాపన చేశారు. Industrial development of Uttarandhra and reinforces Andhra Pradesh position as a preferred destination for advanced pharmaceutical manufacturing. Wherever I go, I give 3 clear reasons why you should consider Andhra Pradesh not as your next destination but as your home. The first is speed of doing business. Blue Jet is a testimony to it. We had a conversation exactly 12 months back. It was an idea, and we are here today breaking ground. And this is not a project in isolation. If you look at it, once we shake hands on the way forward, it no longer is your project, it becomes our project. State plays a very important role in ensuring that it actually gets executed. We look at investors as partners and not as outsiders. And that is a commitment with which we are here in the state of Andhra Pradesh are able to deliver on the speed of doing business. Second is, of course, a proven track record of our leadership. You know, our Chief Minister, Mr. Naidu, requires no introduction. I keep telling him that people remember him only when tough times come. He's one of those rare politicians who's been given an opportunity to rewrite his legacy all over again. All of you have seen what he's done to Hyderabad, and he's doing that magic all over again here in our great state of Andhra Pradesh. The third reason is that Andhra Pradesh only has the double engine bullet train sarkar. Lot of states in India have double engine sarkar, but only Andhra Pradesh has the double engine bullet train sarkar. All of you know the word Namo. Namo means Narendra Modi ji. But here in Andhra Pradesh has a very different definition. Namo means Naidu ji and Modi ji together. And both of them together are driving the state. And that's why we are able to deliver projects at a pace that India has never seen. You know, behind every success story, it starts with the first step. And that first step happened at my home in Amravati, where my secretary came to me and told me, క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లో తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చీపురుపల్లి మండలం పైలపేటలో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2985 మంది ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రపంచమంతా కూడా ఒకసారి డేటా చూస్తే మన దేశంలో కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు గ్లోబల్గా చూసినప్పుడు హైయెస్ట్ క్యాన్సర్ ఉండే దేశం ఎస్వాటిని. అక్కడ 1,00,000 మందిని చేస్తే 96 మందికి క్యాన్సర్ వస్తూ ఉంది. జాంబియా 1,00,000 మందికి 72 మందికి ఉంది. సౌత్ ఆఫ్రికా 33 మందికి ఉంది. ఇండోనేషియా 23కు ఉంది. మన దేశం 18 మందికి ఉంది. కొన్ని దేశాలు చూస్తే అమెరికా 6.3%, సౌదీ అరేబియా 2.4%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మన అలవాట్లు, మన కలుషితమైన వాతావరణం. అందులో మహిళలకైతే సర్వైవల్ క్యాన్సర్ అనేది కామన్గా వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో క్యాన్సర్తో ఎవరూ చనిపోకుండా ఉండాలంటే ప్రతి ఆడబిడ్డకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఎంత ఖర్చు అయినా దీన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాయని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచమంతా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఒక మాట స్టడీ చేసి
సర్వైవల్ క్యాన్సర్ కట్టడికి 90-70-90 అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. అంటే 90-70-90 పాలసీ అంటే 15 సంవత్సరాల లోపల 14-15 సంవత్సరాల వయసు ఉండే అందరికీ 90% పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలని. మన దగ్గర 3,45,000 మంది ఉన్నారు. రాబోయే 3 నెలల్లో 3,45,000 మంది బాలికలకి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన 35-40 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు 70% మహిళలకు స్క్రీనింగ్ చేయాలని, స్క్రీనింగ్ చేసి గుర్తించిన వాళ్ళల్లో 90% మందికి చికిత్స చేయాలని రెండో ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ విధంగా 90-70-90 అనే కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి